ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పోలీసు అధికారులకు ఎవరెవరు ఫోన్ నెంబర్ పంపించారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపులు చేశారా, ఏం జరిగింది అన్నటువంటి దాని మీద ఇప్పుడు ఎంక్వైరీలు చేస్తుంటే ఇందులో మాజీ ఎమ్మెల్యే కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ని తాజాగా విచారించారు. 2 గంటల పాటు విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు జూబ్లీ హిల్స్ పోలీసులు. తిరుపతి అన్న అనేటువంటి అధికారికి తాను ఇచ్చిన 2 ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ అయ్యాయని వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు అన్నటువంటి విషయాన్ని జైపాల్ యాదవ్ ప్రకటించారు. అయితే 2 కుటుంబాల మధ్య విభేదాలు ఉండడంతో వాళ్ళిద్దరు నెంబర్స్ ఇచ్చానని, ఆ 2 కాంటాక్ట్లకి చెందినటువంటి వాళ్ళకి రాజకీయాలకి అసలు సంబంధం లేదని, తనకి ఓ కుటుంబ వివాదం పరిష్కారం కోసం వస్తే అడిషనల్ ఎస్పీ తిరుపతన్నని కలిశానని ప్రకటించారు ఆయన జైపాల్ యాదవ్. తిరుపతన్న మా సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో కుటుంబ వివాదాన్ని ఇద్దరం పరిష్కరించాము. నేను ఇచ్చిన 2 ఫోన్ నెంబర్లు తిరుపతన్న ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు పోలీసులు వివరణ కోరారు. వాళ్ళు కొన్ని ఆధారాలు ముందు పెట్టి విచారణ చేశారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకి నేనైతే సమాధానం చెప్పాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను. దీనికి నేను ఇచ్చిన నెంబర్లకి పాలిటిక్స్కి సంబంధం లేదు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు.